ఐదుగురు భర్తలతో కాపురం చేసిన ద్రౌపదిని పతివ్రత అంటారెందుకు? అసలు నిజమేంటో తెలుసా? ఐదుగురు భర్తలతో కాపురం చేసిన ద్రౌపదిని పతివ్రత అని ఎందుకంటారు? అదే ద్రౌపదిని పంచమహాకన్యలలో ఒకరిగా ఎందుకు పూజిస్తారు? అసలు ద్రౌపది గురించి భారతంలో ఏముంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపదికి ఉన్న పూర్వజన్మ వరం. ద్రౌపది పూర్వజన్మలో ఒక సాధ్వి. తనకు సర్వలక్షణాలు ఉన్న భర్త కావాలని శివుని గురించి తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె పతిం దేహి అంటే భర్తను ప్రసాదించు అంటూ 5 సార్లడిగిందట. శివుడు తథాస్తు అని వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారని వరమిచ్చాడట. ఆ వరమే ద్రౌపదికి పాండవుల రూపంలో సాకారమైందట. మాతృవాక్యం ధర్మపాలన. అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకొని ఇంటికి తీసుకువచ్చినప్పుడు కుంతీదేవి లోపల ఉండి వారు తెచ్చిందేమిటో చూడకుండానే మీరు తెచ్చిన దానిని 5గురు సమానంగా పంచుకోండి అని చెప్పిందట. ఆ కాలంలో మాతృవాక్యమనేది వేదవాక్కుతో సమానమట. తల్లి మాటను జవదాటకూడదనే ధర్మం కోసం పాండవులు, ద్రౌపది ఈ కఠిన నిర్ణయానికి కట్టుబడ్డారట. మానసిక పవిత్రత మరియు నియమనిష్టలు. ద్రౌపది పాండవులతో కాపురం చేసేటప్పుడు ఒక కఠినమైన నియమాన్ని పాటించేదట. ఆమె ప్రతి సంవత్సరం ఒకరి వద్ద మాత్రమే ఉండేదట. ఒకరి కాలం ముగిసి మరొకరి వద్దకు వెళ్లేముందు ఆమె అగ్నిలో ప్రవేశించి తన కన్యాత్వాన్ని, పవిత్రతను తిరిగి పొందేదని వరం వల్ల పురాణాలు చెబుతున్నాయి. ఆమె ఏ సమయంలో ఎవరికి భార్యగా ఉంటుందో ఆ సమయంలో వారిపట్ల మాత్రమే సంపూర్ణ విధేయతతో, భక్తితో ఉండేదట. మనసులో కూడా ఇతర పురుషుల గురించి ఆలోచించేది కాదట. అచంచలమైన కృష్ణభక్తి. ద్రౌపది తన జీవితంలో ఎదురైన అవమానాలను అంటే వస్త్రాపహరణం వంటి వాటిని తట్టుకుని నిలబడగలిగిందంటే దానికి కారణం ఆమె భక్తి. శ్రీకృష్ణుణ్ణి ఆమె తన సోదరుడిగా, దైవంగా భావించిందట. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ధర్మరక్షణ కోసం ఆమె చేసిన త్యాగం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టాయట. పంచమహాకన్యలలో ఒకరు. హిందూ ధర్మంలో ఒక శ్లోకం ఉంది. అహల్య ద్రౌపదీ సీత తారా మండోదరీ తథా పంచకన్యాః స్మరేణ్నిత్యం మహాపాతకనాశనం. ఈ శ్లోకంలో ద్రౌపది పేరుంది. ఇక్కడ కన్య అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, మనస్సుతో పవిత్రంగా ఉండటం. లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసం తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి 5గురు భర్తలను స్వీకరించిన త్యాగమూర్తి ద్రౌపది అంటూ పురాణాలు చెబుతున్నాయట. ఇంకా చెప్పాలంటే ద్రౌపదిని పతివ్రత అండానికి కారణం ఆమెకు 5గురు భర్తలు ఉండటం కాదు, 5గురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె తన ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని, మనోనిబ్బరాన్ని ఎక్కడా కోల్పోకపోవడమేనట. ఆమె స్త్రీశక్తికి, సహనానికి నిదర్శనమట.